హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ అయితే డైలీ లాగా మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు, ఇదంతా కూడా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ప్రతిసారి ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఏం చేశాను అనేది మాత్రమే చూపిస్తూ వచ్చాను. చాలా రోజులు అయిపోయింది ఈవినింగ్స్ ఎలా ఉంటాయి అని షేర్ చేసి. సో ఇవాళ వీడియోలో నా ఈవినింగ్స్ ఎలా ఉంటాయో చూసే. ఎవ్రీడే ఇలానే ఉంటుందా అంటే అది కూడా నేను చెప్పలేను, డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇవాళ అయితే మాత్రం నేను కొన్ని రెసిపీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్లో ఎప్పుడు షేర్ చేయనివి ఈరోజు చేస్తున్నాను. సో ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాత్రం స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వాచ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ అండ్ హై పాయింట్స్ ఇస్తారని అయితే కోరుకుంటూ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అన్బాక్సింగ్తోనే నా ఈవినింగ్ అనేది స్టార్ట్ చేసి. ఆల్రెడీ నా దగ్గర ఉన్న టీ షుగర్ జార్స్ అయితే దానిలో మూత ఒకటి పోయిందండి, అంటే షుగర్ది మూత అనేది విరిగిపోయింది అనమాట. దానికోసం నేను ఏవైతే ఆర్డర్ ప్లేస్ చేసి, ఈ రోజు నేను ఆర్డర్ ప్లేస్ చేసిన ఈ టిన్స్ అయితే మాత్రం మెటాలిక్లో తీసుకున్నాను. అండ్ అలాగే వుడెన్ లిడ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 8 ఉంటుంది. ఇవాళ నేను ఒక మంచి లడ్డు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. చాలా 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 హెల్దీ అనమాట. మొత్తం అన్ని డ్రై నట్స్ యాడ్ చేసి చాలా మంచిగా చేశాను. ఫస్ట్ అయితే కొంచెం అంత నేను బూస్ట్ చేసుకోవడానికి కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంట్లో అందరికీ కూడా ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఎగ్స్ ఇంటేక్ చేయలేదు అంటే మాత్రం ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం మేము. ఇలా ప్రతి ఇంట్లో అగారో ఎగ్ బాయిలర్ ఉందనుకోండి, హ్యాపీగా టైం సేవ్ చేసుకుంటూ రోజు కూడా మనం ఎగ్స్ అనేవి మంచిగా తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి. నిజంగా టైం సేవింగ్, అసలు ఏ మాత్రం క్రాక్స్ అవ్వవు, అలాంటి టెన్షన్ లేకుండా నాకైతే చాలా ఈజీ అయిపోయింది. ఇఫ్ బై ఛాన్స్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, షాప్ చేసుకోండి. ఇంకా నేనైతే ఎగ్స్ ఒప్పక పెట్టేశాను, పాలు కూడా మరగబెడుతున్నాను కదా. ఇంకా అవి రెండు అయ్యే లోపు చక్కగా ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ చేస్తున్నాను. నేను నా బర్త్డేకి లైవ్ చేస్తాను అని చెప్పినప్పుడు చాలా మంది కామెంట్స్ చేశారు, ఆఫ్టర్నూన్స్ అయితే బెస్ట్ అని చెప్పేసి. కొంతమంది మార్నింగ్స్ 10 o'clock అలా పెట్టుకోండి అక్క అని చెప్పేసి చెప్పున్నారు. మీ అందరి కమెంట్స్ చూసాక నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఆఫ్టర్నూన్ 2 o'clock అలాగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. మార్నింగ్స్ పెట్టుకోండి అని చెప్పేసి ఒక 2-3 చెప్పున్నారేమో, బట్ ఆఫ్టర్నూన్స్ ఎక్కువ మంది చెప్పారు కాబట్టి అదే కన్సిడర్ చేస్తాను. సో July 27th మండే ఆఫ్టర్నూన్ 2 o'clockకి నేనైతే లైవ్ చేస్తున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా జాయిన్ అయిపోండి. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అయితే ఇస్తారని అయితే హోప్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చక్కగా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి కొంచెం అంత సాల్ట్, కారం చల్లేసుకునేసి ఇంక తినేస్తున్నాము. ఇంట్లో వీళ్ళకు డెఫినెట్గా ఎగ్స్ ఉండాలండి, బాగా అడిక్షన్ అనమాట. మాకు ఇంట్లో ప్రతిరోజు ఎగ్స్ ఉండాలంటారు. మా వారైతే ఇంకా ఎక్కువ అనమాట. ఇంకా చక్కగా ఎగ్స్ అన్నీ కూడా తినేసాను, కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా వర్క్స్ అన్నీ చేసుకోవాలి. ఇక లాస్ట్ వీడియో షౌట్అవుట్స్ అయితే ఇచ్చేద్దామా. అండ్ టుడే షౌట్అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యువర్ రెస్పెక్ట్ సుజాత శీలపాగా, శ్రీనివాస్ గజ్జి, తండ్రాంగి రేవతి, మోటార్ మొబుల్, గొర్లి కవిత, గ్రేస్, మానస మను, అనితా నాయుడు, మోహిని లత, కర్ణాటి షణ్ముఖి, హారిక, ప్రియాంక యాదవ్, అషజు వ్లాగ్, సత్త మట్క ఫార్ములాస్, మాధవిబాయ్, అదితి రామ్, కళా, ఝాన్సీ అరగొండ, పెండోర్ హేమ, షెనాలి, శిరీష సిరి, వానమ్మ వ్లాగ్స్, కాలం బాజీ, ఐశ్వర్య తరిగొప్పుల, రాజేశ్వరి దేవి, కడియా
ఉదయాల ధనలక్ష్మి, రోజామణి, జస్విత రాణి, దుర్గా భవానీ బందరు, శిరీష రెడ్డి, అరుణ గోగినేని, శ్రీజ, సృజన రాణి, అయాన్ ఖాన్, విజయ్ ప్రిన్స్, లక్ష్మీ నరసమ్మ, గీత, అప్సర్ సుల్తానా షేక్, లావణ్య, దివ్య సింపుల్ వ్లాగ్స్, సహస్ర, షేక్ షబానా, రామగురుగు, లుక్అవుట్ విత్ నిష్. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ ఎవ్రీ డే. ఇక నేనైతే లడ్డు స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఫూల్ మఖానా ఒక కప్పు మెజర్‌మెంట్‌తో వేసుకుంటున్నాను. ప్రతీది కూడా కప్ మెజర్‌మెంట్స్ షేర్ చేస్తాను. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్‌తో మీరు మెజర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫూల్ మఖానా నేను సిమ్‌లోనే రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఏమాత్రం ఆయిల్, ఘీ ఇవన్నీ ఏమి యూజ్ చేయట్లేదు ఇక్కడ. సేమ్ రేషియోతో ఒక కప్పు బాదం కూడా యాడ్ చేస్తున్నాననమాట. జస్ట్ మనం ఒక కప్పు మెజర్‌మెంట్స్ ఓన్లీ ఫూల్ మఖానా అండ్ బాదం మాత్రమే తీసుకోవాలి. బాదం రోస్ట్ చేస్తున్నప్పుడు అలా చిటపటలాడుతూ ఉంటాయన్నమాట. అప్పుడే బాగా వేగుతున్నట్టు. ఇప్పుడు చూసారు కదా! క్యాష్యూ అంటే జీడిపప్పు అయితే తీసుకున్నాను. అది కూడా హాఫ్ కప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా సిమ్‌లోనే పెట్టుకొని స్లోగా రోస్ట్ చేసుకోండి. అసలు ఏమాత్రం ఫుల్ ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ ఏవి కూడా పెట్టుకోకూడదు. అండ్ ఇప్పుడు సేమ్ హాఫ్ కప్ నేను రోల్డ్ ఓట్స్ కూడా తీసుకున్నాను అనమాట. మీరు నార్మల్ ఇన్‌స్టంట్ ఓట్స్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ రోల్డ్ ఓట్స్ అయితే హై ఫైబర్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వాల్‌నట్స్ కూడా హాఫ్ కప్ తీసుకుంటున్నాను. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్లోగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఒక పావు కప్పు దాకా నేను నువ్వులైతే వేపుకుంటున్నాను. ఇక్కడ నల్ల నువ్వులైనా పర్లేదు. నేనైతే తెల్ల నువ్వులే యూజ్ చేశా. ఓన్లీ పావు కప్ మెజర్‌మెంట్స్‌తో నువ్వులు తీసుకున్నాను అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా! 1 టేబుల్ స్పూన్ కొలతతో 2 టేబుల్ స్పూన్స్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు తీసుకున్నా. నా దగ్గర పుచ్చ గింజలు లేవు కాబట్టి వేయట్లేదు. మీ దగ్గర ఉంటే అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చాలా బావుంటది. ఇవన్నీ కూడా స్లోగా వేపుకున్నాను కదా! వీటన్నిటిని బాగా చల్లారబెట్టుకోవాలి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను వెళ్ళి.
ఇంక అవన్నీ చల్లారేలోపు ఇంక డిన్నర్ ప్రిపరేషన్స్ చేసుకుందాం కదా అని చెప్పేసి చపాతీకి డో ప్రిపేర్ చేస్తున్నా. అయిపోయినాయి చపాతీ. చల్లారబెట్టుకున్నవన్నీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో వేసేసుకునేసి గ్రైండ్ చేసేసుకున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా ఒక కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ముప్పావు కప్పు సరిపోతుంది. నేను ఒక కప్పు ఫుల్‌గా వేయలేదు మీరు గమనించినట్టయితే. ఇంక అలా వేసేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసి టోటల్ బెల్లంతో సహా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకునేసి ఉండలు కట్టేయటమే అనమాట. నేను తీసుకున్న బెల్లంకి మంచిగా ఉండలు కట్టేసేయొచ్చు. లేదు మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. ఇందులో కావాలనుకుంటే ఘీ యాడ్ చేసుకోండి. కానీ ఘీ లేకపోయినా చాలా మధురంగా ఉన్నాయి లడ్డూస్. ఇలా ఎయిర్‌టైట్ జార్‌లో పెట్టుకున్నారంటే ఒక 10-15 డేస్ వరకు బయట పెట్టుకొని తినొచ్చు. ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 మంత్స్ దాకా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అడిగి ఇప్పుడు ఏం అడుగుతావు రా రా కెమెరాకి అడుగుతున్నావు నన్ను అడుగుతున్నావా? దాంట్లో 3 ఉన్నాయి కదా, ఒకటే మళ్ళీ అడగను, మళ్ళీ అడగలి అడగను ఇది ఒక్కసారి. ఎన్ని తింటున్నావు తెలిసిన చేసిన కాడ నుంచి. నీకు తెలీదు మా, దానికి ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది మా, అందుకే రానా లిమిట్లో తినాలనేది. ఒక్కటే ఒకటే ఒక్కటే ఫస్ట్. వదులు, బాయ్ బాయ్. ఓవర్ యాక్షన్. ఎలా ఉంది? అసలు రేటింగ్ 10 out of 10. సీరియస్లీ బాగున్నాయా? హలో చపాతీలు చేయాలా? పర్లేదు, ఇప్పుడు లడ్డు తిన్నాక ఎనర్జీ వచ్చింది. ఇంక ఇవాళ చపాతీలో కాంబినేషన్‌గా మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మష్రూమ్స్ అయితే ఇలా తీసుకొని సాల్ట్ వేసి కొంచెం అలా స్క్రబ్ చేసేసుకునేసి వేడి నీళ్ళు అయితే వేసేస్తున్నా. వేడి నీళ్ళు వేసాక కొంచెం అలాగా ఒక 2 or 3 మినిట్స్ మనం అలాగే ఉంచేయాలి. ఆ తర్వాతనే ఇలా చేయి పెట్టేసి కొంచెం అలా కడుగుతూ మనం తీసేసుకోవటమే అనమాట. ఇంక ఇక్కడైతే చిన్నపాటి మ్యారినేషన్ చేస్తున్నాను. జస్ట్ 1 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసుకునేసి కొంచెం అంత కర్డ్, ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకునేసి మనం ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇక మ్యారినేషన్ టైం గ్యాప్‌లో నేను కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట కర్రీ కోసం. ఫస్ట్ అయితే జీడిపప్పులు తీసుకున్నాను. ఒక 10-12 దాకా తీసేసుకునేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకునేసి గ్రేట్ చేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు జస్ట్ చిన్నగా తరుక్కుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోస్‌ని కూడా చక్కగా ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని రెడీ చేసుకున్నా.
ఇంక ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొనేసి చెక్క, లవంగ, ఇలాచి, జీలకర్ర వీటన్నిటిని వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకునేసి చిటికెడంత సాల్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా. అండ్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం అంత ఆనియన్స్ వేగిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నా. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ అంత ధనియా పౌడర్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వేగేటప్పుడు కొంచెం అంత బర్న్ అవుతాయి అనమాట స్పైస్ పౌడర్స్ అన్నీ కూడా. దానికోసం కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా అలా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే బాగుంటుంది. బటర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకునేసి ఇక మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ దాకా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా. ఇంకా అది సిమ్లోనే కుక్ చేసుకోవాలి కాబట్టి ఆలోపు ఇక్కడ చపాతీస్ కూడా స్టార్ట్ చేసేసాను. చపాతీ సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం అంత మిల్క్తో డైల్యూట్ చేయండి. అండ్ పిండి కలిపేటప్పుడు అరటిపండు యాడ్ చేయండి. చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక టమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయి బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాతనే మష్రూమ్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకునేసి 5 మినిట్స్ బాగా రోస్ట్ చేయాలి. ఒక 5 మినిట్స్ పాటు అసలు మూత పెట్టకుండా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ రిలీజ్ అయిపోయి కర్రీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది మష్రూమ్ నుంచి వచ్చేవి. ఇంకా చపాతీలు వేపే విషయంలో బాను అయితే చాలా వరకు హెల్ప్ చేస్తాడు. ప్రతిసారి అంతే చపాతీస్ చేసినప్పుడు అంతా నాకు బాను వస్తాడనమాట. అండ్ ఇక్కడ కర్రీ విషయానికి వస్తే ఆల్రెడీ మనం మష్రూమ్స్ వేసాం కదా, ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేయాలి. సబ్స్క్రైబర్స్ అందరూ ఏమన్నారు తెలుసా, నువ్వు హెల్ప్ చేస్తుంటే నేను వేస్ట్ అన్నదా? నిన్ను ఎందుకు వేస్ట్ అంటారా? బాను దొరకడం యువర్ సో లక్కీ అన్నారు. లేదు, నాకు నువ్వు దొరకడం ఐఎమ్ లక్కీ. వాళ్ళు తప్పు చెప్పినారు, రివర్స్ చెప్పినారు. అవునా? నువ్వు నాకు దొరకడం లక్కీ. నేను ఇంకా వర్డ్స్లో నువ్వు నాకు దొరకడం నీకు అదృష్టం అన కదా. కరెక్ట్. మరి అది నేను ఎప్పుడూ యాక్సెప్టబులే. ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎక్కువగా వర్క్ చేస్తారు, అంటే అమ్మాయిలు కూడా చేయరనుకో, అలాంటిది అన్ని పనుల్లో హెల్ప్ చేస్తావు కదా, అందుకని బాను దొరకడం లక్కీ అంటున్నారు. ఏం లేదమ్మా, అమ్మాయి అబ్బాయి అట్లాంటివి ఏం పట్టించుకోవాలి. అన్ని పనులు అబ్బాయిలైనా అమ్మాయిలైనా నేర్చుకోవాల్సిందే కదా ఈ జనరేషన్లో. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ మంచిగా బాయిల్ అవుతూ ఉంది. ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లి వేసేసుకునేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇక మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మంచిగా పొంగిస్తున్నావు బాను. పొంగిచ్చట్లా, అదిమేస్తున్నా ఇట్లా. ఈ పొంగదండి అని చెప్పి అదిమేస్తున్నా. అవునా? ఇక చపాతీస్ చేసినప్పుడు చపాతీలోకి పిండి ఎంత వేస్తానో తెలియదు కానీ కింద మాత్రం ఇంత వేసేస్తాను అనమాట. నేను చపాతీస్ చేస్తే ఎప్పుడు కూడా కౌంటర్ టాప్ చాలా మెస్అప్ అయిపోతుంది. ఎంత పడుతుంది?
ఇంకిక్కడ మా డిన్నర్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట. మష్రూమ్ కర్రీ అయితే మాత్రం నిజంగా అల్టిమేట్ అండి. మేమైతే తింటుంటే రెస్టారెంట్‌లో తింటున్న ఫీలే వచ్చింది. భాను ఒక్కటే మాట చెప్పాడనమాట. "మమ్మీ నువ్వు ఈజీగా రెస్టారెంట్ పెట్టేసుకోవచ్చు మమ్మీ. ఇంత టేస్టీగా ఎంత బాగా కుదిరింది. అసలు చాలా టేస్టీగా ఉంది. అండ్ చాలా డేస్ అయిపోయింది మష్రూమ్స్ తిని" అని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అండ్ హస్బెండ్ కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి ఇట్రావా, ఏమి ఇట్రా ఒక్క నిమిషం. టడా! ఏది తిను. లడ్డు తిని టేస్ట్ చెప్పు. నువ్వు లడ్డు ఆ, బాగుందా? ఒకటేనా? దా చూపిస్తా. పైన మూత ఒక్కటే ఓపెన్ చేయి. ఆ, కావాల్సినప్పుడు తీసుకొని తినండి. ఏంటి ఇప్పుడు ఇంకా ఏంటి ఇంకోటి తీసుకున్నావా? బాగుందా? స్వీట్ స్వీట్ సరిపోయిందా? బాగుందా? అన్ని పరిస్థితి నేనే ఈవినింగ్ అలా చేసా సరదాగా. నువ్వేంటి రెండు తింటున్నావు ఈ టైంలో? అయిపోయింది. సో చూసారు కదా, ఇవాళ నా ఈవినింగ్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, హై పాయింట్స్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.